వైజాగ్లో స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి నామినేషన్స్ చివరి రోజు ఇవాళ. అయితే ఇప్పటికే వైసీపీ మరి బొత్స సత్యనారాయణని క్యాండిడేట్గా ప్రకటించి వారం రోజుల కిందటే అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు. ఒక ఇండిపెండెంట్ సభ్యుడు కూడా పోటీ చేస్తున్నాడు. అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ వారం రోజుల నుంచి ఎవరికి సీట్ ఇవ్వాలని తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ లోపల రోజుకో పేరు బయటకు వచ్చింది. అందులో ఒక పేరు దిలీప్ చక్రవర్తి అని చెప్పారు నిన్నంతా కూడా. అలాగే సడన్గా నిన్న ఎంపీ సీఎం రమేష్ పేరు కూడా పైకి వచ్చింది. రమేష్ని మరి ఎమ్మెల్సీగా నిలబెడతారా? ఎమ్మెల్సీగా రమేష్ పేరు వస్తే బుత్సాన్ని తట్టుకుని నిలబడే సామర్థ్యం ఉందని చెప్పి. అయితే వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర సంఖ్యాబలం లేదు. సంఖ్యాబలం లేనప్పుడు మరి పోటీ చేయడం అనేది మళ్ళీ ఒక కొత్త వివాదానికి తెరతీస్తుంది. ఒకవేళ టీడీపీ కనుక క్యాండిడేట్ నిలబెట్టి గెలిస్తే మళ్ళీ ఈ జెడ్పీటీసీ ఓటర్స్ని కొన్నారు, ఓట్ ఫర్ నోట్ కేసు లాంటిది ఒకటి బయటకు వస్తుంది. అనైతికం అని చెప్పి ప్రజల్లో పలచన పడతారు. ఒకవేళ ఆ పోటీ పెట్టిన తర్వాత బొత్స సత్యనారాయణ కనుక గెలిస్తే పార్టీ క్యాండిడేట్ పుంజుకుంటారు, ఆత్మవిశ్వాసంతో ముందరికెళ్తారు. సో ఎటువైపు చూసినా కూడా ఇది పోటీ కనుక పెడితే లాభం వైసీపీకే ఉంటుంది. చివరికి పోటీలో నిలబెట్టాలా నిలబెట్టకూడదా అనేది ఇవాళ రోజున 12-1 గంటకల్లా నిర్ధారిస్తారని చెప్పి తెలుస్తోంది. ఎక్కువ మటుకు చూస్తే సంఖ్యాబలం కనుక 11 గంటల నిన్న నైటే హోంవర్క్ చేసి ఉండాలి. లేనప్పుడు ఏ మధ్యాహ్నానికో మరి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా, లేకపోతే పోటీ చేయవనో, వాళ్ళకి కావాల్సినంత బలం లేదనో చెప్పి కాంటెస్ట్ చేయకుండా ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పోటీ చేయకపోవడం అనేది ఎన్డీఏ కూటమికి ఒక మంచి పేరు ఉంటుంది. కనీసం నెంబర్స్ లేకపోయినా పోటీ చేసి హార్స్ ట్రేడింగ్ చేసేరనేది కాకుండా పోటీ చేయకపోవడం అనేది ఒక మంచి పేరులాగానే ఉంటుందని చెప్పి వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను.